యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియా గురించి చాలా గొప్పగా చూపించారు. ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. సో సాయి పల్లవి గారంటే మన పక్కింటి అమ్మాయి. సో అందుకని మన సాయి పల్లవి గారు చూపించారు. అండ్ చందు ముండేటి గారు సూపర్ అండి. మీ డైరెక్షన్ అసలు వేరే లెవెల్. బన్నీవాసు గారు బ్లాక్ బస్టర్, అన్ని కలెక్షన్స్ మీవే. మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. సాయి పల్లవి అంటే డాన్స్ అంటేనే సాయి పల్లవి గారు. కొత్తగా ఉందండి. ఆవిడ ఎప్పుడు డాన్స్ చేసినా ఒక నెమలి డాన్స్ చేసినట్టుగా ఉంటుంది. సమంత ఫ్యాన్స్ గా. సో అందరు ఫ్యాన్స్ కి మెసేజ్ ఉంటుందండి. ఒక ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఎంత బాగా చూపించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా రియల్ స్టోరీ నాగా చెప్పిన సాయి పల్లవి. నాకు ఏడుపు రాదు ఈ సినిమా కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్ కి బ్లాక్ బాస్టర్ ఎమోషన్ వాళ్ళిద్దరు సాయి పల్లవి నాగా చెప్పిన వాళ్ళు సీన్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. అసలు మంచి కంటెంట్ స్టోరీ. సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఆ స్టోరీ తీసుకొని నాగా చైతన్య విశ్వరూపా చూపించిందో. చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఒకటే నెగిటివ్ చెప్తే నా కొడుకు చెప్తున్నా. బ్లాక్ బాస్టర్ సినిమా 5 రోజుల 100 కోట్ల గుండు దిగించుకుని. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాక గుండు దిగించుకుంటే నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాగా చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు అంతే అన్న. చాలా కంటెంట్ అన్న. అసలు సీన్ అన్న భుజితల్లి సాంగ్స్ కేసే కలిసి సూపర్ సూపర్ సూపర్. అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. దేశీ ప్రసాద్ గారు నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి. అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి. దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోయిన్ ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి అంటే మంచి మెసేజ్. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే పడి పడి లేచే పడవల్లే తడబడుతుంది నిజంగా. బుజ్జితల్లి బుజ్జితల్లి బుజ్జితల్లి. మేడం డ్యాన్స్ అయితే హైలైట్స్ ఆ సాంగ్లో నిజంగా. నెమలి డ్యాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డ్యాన్స్ చూసిన తర్వాత నెమలి ఇద్దరు డ్యాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయంటే ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నా, కాకపోతే నా నంబర్ నాకు